మీరు అనుకుంటున్నట్టు వీడి దేవుడు కాదు కాదు. వీడి రాజకీయ జీవితం కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన జంతువు వీడు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా వదలలేదు. చెప్పరా చెప్పు. అంతా అబద్ధం. ఇదంతా నీ రాజకీయాల్లోకి రాకూడదని ఎవరో చేయిస్తున్న కుట్ర. ఎవరు నమ్మద్దు. నువ్వు మారవరా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నీ స్వార్థం కోసం మాలాంటి మరెన్నో కుటుంబాలు బలవుతాయి. నిన్ను చంపడానికి కరెక్ట్, చంపడానికి కరెక్ట్, చంపడానికి కరెక్ట్. సూర్య వద్దు, డోంట్ డు ఇట్. తల్లి, నువ్వైనా చెప్పు, నాకేం తెలియదని. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, మీ పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను, మీతో ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. సూర్య ఫ్యామిలీని నువ్వు చంపింది నిజం. అది అబద్ధమని నన్ను నమ్మించావు. మా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు సీను మామ, ఆయన్ని కూడా చంపేశావు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపి ఆ శవాల్ని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నావు. ఒకప్పుడు వచ్చే జన్మలో కూడా మీ కూతురుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను. కానీ ఇప్పుడు మీ కూతురునన్న ఫీలింగే భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. సూర్య చెప్పిందంతా నిజమే. దానికి సంబంధించిన సాక్ష్యం మేడం, అందులో ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరా ప్లీజ్? He must be punished. He must be punished. ఆశల్ని, కలల్ని, కోరికల్ని, చివరికి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇక్కడే చంపాలి. తప్పుకో 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 శైలు, వాడు చావాల్సిందే. చావాల్సింది తను కాదు, నువ్వు. తప్పుకో శైలు. You don't have the right to live. నీలాంటి వాడు మనకు